ఈ వీడియోలో ఫుల్ జాకెట్ కటింగ్ అన్నది చెప్తున్నాను. వాటర్ చెప్తున్నానంటే ఇది క్లాత్ ముడత పడి ఉంది కదా, అందుకని కొంచెం సాఫ్ అవుతుందని ఇస్త్రీ చేయలేదు కదా, అందుకని వాటర్ అనేది వేసి కొంచెం తడిపాను. ముందు మనం జాకెట్ నడుము లూజ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది చూపిస్తున్నాను. ఊక్సులు పట్టి కాడి నుంచి మనం టేప్ అన్నది స్ట్రైట్గా పట్టుకోవాలి. చూడండి, ఇలాగా స్ట్రైట్గా పట్టుకొని ఊక్సులు పట్టి కాడి నుంచి ఎక్కడ లూజ్ లేకుండా టేపుని క్లాత్ని కూడా సమానంగా పెట్టుకొని కొలుసుకోవాలి. మొత్తం మనకి నడుము లూజ్ వచ్చి మొత్తం రౌండ్ ఫుల్ రౌండ్లో నడుము లూజ్ వచ్చి 34 వచ్చింది. చూడండి 34. ఇప్పుడు జాకెట్ పొడుగు అన్నది చూసుకోవాలి. బ్యాక్ జాకెట్ పొడుగు అన్నది ముందు జాకెట్ చూడండి అసలుకి పెట్టుకున్నాను. అసలుకి పెట్టుకుంటే 15.5 వచ్చింది. 15.5కి ఒక అంగుళం అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఖర్చులకని ఒక అంగుళం అన్నది ఎక్స్ట్రా అన్నది పెట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకున్న తర్వాత మనం ఫ్రంట్ మెడ లోతు వచ్చి 2.5 పెట్టాను. షోల్డర్ వచ్చి 3.5 పెట్టాను. పెట్టిన తర్వాత మీకు ఇప్పుడు నడుము అన్నది కింద డీప్ చూడండి, కింద డీపు కింద ఒక పావు వదిలేసి అసలుకి ఓ మార్క్ వేసుకొని మళ్ళీ పైకి ఓ పావు అన్నది మార్క్ చేసుకున్నాను. అంటే కింద బ్యాక్ డీపు అంటే ఆ బ్యాక్ డీపు మినాయిన్ చేస్తే మనకి సెంటర్ మెడ లోతు అన్నది వస్తుంది. వచ్చిన తర్వాత కింద మెడ లోతు అన్నది చూడండి ఎంత తీస్తున్నాను. పైన 2.5 పెట్టాను కాబట్టి ఇక్కడ 2.5 పెడుతున్నాను. మన ఇష్టం, 2.5 పెట్టుకోవచ్చు. 3 అంగుళాలు బ్రాడ్ వాడి వాళ్ళు అయితే 3 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళ పర్సనాలిటీ ఉంటుంది కానీ బ్రాడ్ వద్దన్నారు, అందుకని నేను 2.5 పెట్టాను. తర్వాత షోల్డర్ నుంచి ఒక స్ట్రైట్గా ఒక మార్క్ అన్నది చేసుకోవాలి. అది వచ్చి ఈ మార్క్ చేసుకున్న దీంట్లో కింద చంకదింపు అన్నది దింపుకోవాలి. చంకదింపు నేను పైన షోల్డర్ ఎంత పెట్టాను, మెడలోతు షోల్డర్ అన్నీ కలిపి ఇంకొచ్చి 6 అంగుళాలు దింపాను. ఇప్పుడు క్రాస్ లైన్ తీసుకున్న తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 34 కాబట్టి క్రాస్ వచ్చి 1.5 కింద పెట్టాను. పైన షోల్డర్ దగ్గర ఎంత వచ్చింది, ఇక్కడ కూడా ఎంత వచ్చిందో ఒకసారి కరెక్ట్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. కింద క్రాస్ చంక క్రాసు 1.5కి మార్క్ చేశాను. మన జాకెట్ మొత్తం నడుము లూజు ఎంత వచ్చింది, ఇందాక 34 వచ్చింది కదా, 34ని సగం చేస్తే ఎంత వచ్చింది, 34ని మొత్తం 4 భాగాలు చేయాలి. 34 4 భాగాలు చేసేటప్పటికి చూడండి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. 8.5కో మార్కింగ్ ఒక అంగుళం డాట్కి 2 అంగుళాలేమో ఖర్చుకి మనం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ చూడండి, బాడీ లూజ్ జాకెట్ని తిరిగేసుకొని మనం నెక్ డౌన్ కింద నుంచి అటు సైడు ఫస్ట్ కుట్టికి ఇటు సైడ్ ఫస్ట్ కుట్టికి మార్కింగ్ అనేది చూసుకోవాలి. ఎంత వచ్చింది మొత్తం మనకి 19 వచ్చింది. దానికి 19.5 వచ్చింది. అంటే పావు తక్కువ 10. దాన్ని సగం చేస్తే చూడండి పావు తక్కువ 10 అన్నది ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. దాని తర్వాత 2 అంగుళాలు ఖర్చు అసలు ఆ ఖర్చు ఈ ఖర్చు స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. చంక రౌండ్ చూడండి, ఈ షోల్డర్ అసలు పెట్టిన తర్వాత దాన్ని సెంటర్కి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇటువైపు లూజ్లో కూడా పెట్టిన తర్వాత సెంటర్ అన్నది ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ మార్క్ మధ్యలో చంక రౌండ్ అనేది తీసామంటే మనకి చంక రౌండ్ అనేది ఏ స్కేల్ ఏమీ యూజ్ చేయకుండానే పర్ఫెక్ట్గా చంకలో రౌండ్ అనేది వచ్చింది. చూసారా, ఇప్పుడు మనం జాకెట్ కొలుచుకొని చంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. జాకెట్ చంక లూజు మనం తీసిన చంక లూజు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. దీని చంక లూజు ఎంత వచ్చింది, పావు తక్కువ 9 వచ్చింది. మనకి కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెకింగ్. ఒక అంగుళం ఖర్చు అన్నది వదిలేసిన తర్వాత పావు తక్కువ 9 వచ్చిందో లేదో చూడండి, కరెక్ట్గా వచ్చింది. రాకపోతే మనం అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవాలి. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అందుకని మనం 1కి 2 సార్లు చంక లూజ్ అన్నది చూసుకోవాలి. ఎందుకంటే మనకి జాకెట్కి మెయిన్ పాయింట్ చంక లూజే. చంక లూజ్ సరిగ్గా లేకపోతే షోల్డర్లు జారిపోతాయి. చంక లూజ్ తక్కువ అయిందనుకో చంక పట్టేసి జాకెట్ అన్నది స్పెట్గా మనకి ఎక్కదు. అందుకని చంక లూజ్ పర్ఫెక్ట్గా కొలుసుకోవాలి. చూసారు, కట్ చేసాం, మార్కింగ్ చేసుకుంటే ఆ రకం కటింగ్ అనేది చేసుకోవాలి. నేను మెడ లోతు అన్నది తీయలేదు, ఎందుకంటే కొంచెం మోడల్ ఏమన్నారు స్టిచ్ చేసేటప్పుడు చేయొచ్చు అని, అందుకని మెడ లోతు అన్నది తీయలేదు. కటింగ్ నేను స్టిచ్ చేసేటప్పుడు మెడగా షేప్ అన్నది తీస్తాను. ఇప్పుడు హ్యాండ్ అన్నది వేసుకోవాలి. చూడండి, హ్యాండ్ మనం కింద
కొంచెం క్రాస్గా వేసుకున్నామంటే మనకి ఒక సైడే అతుకన్నది వస్తుంది. సమానంగా అంటే ఇది కొంచెం లూజ్ ఎక్కువ మూలన సమానంగా వేయట్లేదు, లూజ్ తక్కువైతే సమానంగా వేసుకోవచ్చు. కొంచెం అప్ అండ్ డౌన్ వేసాను, ఒకవైపే అతుకులన్నీ వస్తాయి. అవే సమానంగా వేసేసాను అనుకో, లూజ్ తక్కువయ్యి రెండు వైపులు అతికేసుకోవాలి. ఇప్పుడు మన జాకెట్ పొడుగు వచ్చి 7 అంగుళాలు వచ్చింది. కిందకి ఒక స్కేల్తో ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఖర్చుకో మార్కింగ్ పెట్టుకోవాలి. సమానంగా ఆ మార్కింగ్ చేసుకున్న క్లాత్ని అనేది సమానంగా కట్ చేసుకోవాలి. ఖర్చుకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం జాకెట్ పొడిగి ఎంత తీసుకున్నాం, 7 అంగుళాలు. 7 అంగుళాలు 1 అంగుళం ఖర్చు కలుపుకుంటే అంత పెట్టుకొని కింద మనం ఖర్చు మార్క్ చేసేసుకున్నాం కాబట్టి పైన 1 అంగుళం ఖర్చు అన్నది పెట్టుకోవాలి. 1 అంగుళం ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేయి లూజ్ చూడండి ఎంత ఉంటే అంత లూజ్ అనేది పెట్టాను. లూజ్ పెట్టిన తర్వాత 2 అంగుళాలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు చంకలు చూడండి, చంక లూజ్ కూడా సెంటర్కి మార్కింగ్ అన్నది చేశాను. చంక లూజ్ కూడా మార్కింగ్ అన్నది వచ్చింది. ఇప్పుడు పైన 1.5కు ఒక మార్కింగ్ అన్నది చేసుకున్న తర్వాత ఈ క్రాస్ అన్నది ఈ చంక లూజులోకి కలుపుకోవాలి. బిగినర్స్ కొంచెం కలపలేనన్న వాళ్ళు రౌండ్ స్కేల్ పెట్టి ఒక మార్కింగ్ అన్నది చేస్తే ఈజీగా చంక రౌండ్ అన్నది వచ్చేస్తుంది. చూడండి, ఈ రకంగా తిప్పామంటే చంక రౌండ్ అనేది వచ్చేసింది. చూసారా? ఇప్పుడు షేప్ అన్నది కట్ చేసేసుకున్నామంటే మనకు అతుకులు అన్నవి క్రాస్ వేసిన వలన ఒకవైపుకి అతుకు వస్తాయి. అదే సమానంగా వేసేసామనుకో 2 వైపులు అతుకు వస్తాయి. ఇప్పుడు సెంటర్కి ఒక ఆటు, ఈ ఖర్చుకు ఒక ఆటు పెట్టుకున్న తర్వాత ఒకవైపు మనము ఫ్రంట్ లోత్ అన్నది తీసుకోవాలి. ఇటువైపు 1 అంగుళం, అటువైపు 1 అంగుళం మినాయించేసి మధ్యలో సెంటర్ ఎంత ఉందో చూసుకొని సెంటర్కు మార్క్ చేసుకొని, ఇది కొంచెం పెద్ద సైజ్ జాకెట్ కాబట్టి 1 అంగుళం వరకు కింద డౌన్ అనేది చేసుకోవాలి. 1 అంగుళం డౌన్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ అందులోంచి ఈ క్రాస్లకు కలిపామంటే చూడండి షేప్ అన్నది ఏ రకంగా వచ్చాను. మనకి లైట్ క్రాస్ ఎస్ షేప్లో అన్నది వస్తుంది. చూసారా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయినది. ఇప్పుడు మన ఫ్రంట్ కటింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ కటింగ్ మనకు బ్యాక్ని బట్టే ఫ్రంట్ కటింగ్ అన్నది వస్తుంది. ముందు మనం బ్యాక్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా, మనం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్లో వేసుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్లో వేయాలి. ఇది క్రాస్ జాకెట్ కాబట్టి క్రాస్లో వేసుకోవాలి. ముందు మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత దాన్ని బట్టి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు 2 అంగుళాలు అన్నది మినాయించేసాను నేను. చూడండి, 2 అంగుళాలు ఫ్రంట్ పార్ట్కి 2 అంగుళాలు మినాయించేసి మిగిలింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో మొత్తం మార్కింగ్ అనేది 2 అంగుళాలు చూపిస్తున్నాను. చూసారా? 2 అంగుళాలు కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ ఎలాగుందో అలాగా సేమ్ మనం అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారా? మొత్తం మార్కింగ్ అన్నది నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ ఎలాగుందో అలాగే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఈ రకంగా మార్క్ చేసుకున్నామంటే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు 2 అంగుళాలు మినాయించుకున్నాం కదా, అది కూడా ఖర్చుకు కూడా ఒక మార్కింగ్ అన్నది తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ లోత్ అన్నది మార్క్ చేస్తున్నాం. చూడండి, మనము ఆది జాకెట్ను షోల్డర్ మీద వేసి 1 అంగుళం ఖర్చు వదిలేసి పైన షోల్డర్కి 1 అంగుళం ఖర్చు వదిలేసి ఇప్పుడు మనం డీప్ అన్నది ఎంత ఉన్నది అంత మార్కింగ్ అన్నది చేసుకోవాలి. కింద మన ఇందాక మెడలోతో 2.5 తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 తీసుకున్నాను. కొంచెం బ్రాడ్ వస్తే కొంచెం బాగుంటుందని ఫ్రంట్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటే మనకి ఎదుర పట్టినట్టు ఉండదు అన్నమాట. అందుకని లైట్గా 2.5 అన్నది తీసుకున్న తర్వాత మనం షేప్ బ్యాండ్ని ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ షేప్ బ్యాండ్ ఎక్కడికుందో అక్కడ వరకు మార్కింగ్ అన్నది చేసిన తర్వాత మళ్ళీ కింద 1 అంగుళం అనేది డౌన్ చేస్తాను. ఎందుకంటే మనం షేప్ బ్యాండ్లో డాట్ పెడతాము, పైన ఖర్చు ఎలాగో ఆల్రెడీ 1 పావు మినాయించేసాం, మళ్ళీ కింద ఖర్చు 1 అంగుళం మినాయిస్తాం కదా, అందుకని 1 అంగుళం అన్నది మళ్ళీ కింద డౌన్ అనేది చేస్తాను. చూడండి, మళ్ళీ మీకు మార్కింగ్ అన్నది ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, రౌండ్ ఇలాగ ఫ్రంట్ షేప్ అన్నది తీసుకున్న తర్వాత అసలుకి ఖర్చుకి 1 మార్కింగ్ అన్నది చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ బ్యాండ్కి ఎంత ఉందో షేప్ బ్యాండ్ ఎంత ఉందో అంత మినాయించేసి 1 మార్కింగ్ అన్నది చేసుకోవాలి. చూడండి, షేప్ బ్యాండ్ ఎంత ఉందో అంతన్నది 1 మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1 అంగుళం అనేది కిందకి డౌన్ చేశాను. అర్థమైందా? షేప్ బ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ 1 అంగుళం డౌన్ చేశాను. 1 అంగుళం ఎందుకు? సెంటర్లో మనం ఒక డాట్ వేస్తామో ఆ డాట్కి కింద ఖర్చుకి 1 అంగుళం అన్నది యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, కింద క్రాస్కి 2.5 మినాయించాను, మళ్ళీ షేప్ బ్యాండ్కి 2.5 మినాయించాను. అంటే కింద క్రాస్కు అంటే 2.5 దానికి 2.5లో సగం చేస్తే 1.5 డాటు వెడల్పు 2.5 తీసి 1.5 సెంటర్కు మార్క్ అనేది చేసుకున్నా. పైన వచ్చి ఇది
చంక దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అంగుళం క్రాస్ ఉండేటట్టుగా ఉజ్జామున అలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీకు కటింగ్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. మీకు కటింగ్లో డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు రిప్లై అన్నది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం కటింగ్ మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అన్నది కట్ చేసుకోవాలి. డాట్లకి పెట్టుకున్న మార్క్ ప్రకారంగా కట్స్ అన్నది ఇచ్చుకున్నామంటే మనం డాట్లు పెట్టుకోవడం చాలా ఇది. ఒక రంగులో ఫ్రంట్ లోతు అన్నది తీయాలి. ఫ్రంట్కి లోతు తీయలేదు కదా ఇంతక బ్యాక్ లోతు వేరు, ఫ్రంట్ లోతు వేరు. ఫ్రంట్కి ఒక రంగులో అనేది లోతు తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ వచ్చి రౌండ్ షేప్ గీసాను కదా, ఫ్రంట్ షేప్ కూడా రౌండ్ షేప్ అన్నది కట్ చేసేస్తున్నాను. నేను తిప్పినట్టు అత్తమాటలు బిగినెస్ క్లాత్ అటు ఇటు తిప్పకండి. నాకు కటింగ్ ఇక్కడ వీలు కుదరక నేను అటు క్లాత్ అన్నది తిప్పుతున్నాను. బిగినెస్ క్లాత్ చుట్టూ మీరు తిరగాలి కానీ కటింగ్ అన్నది అటు ఇటు తిప్పకూడదు. ఎందుకంటే క్లాత్ జరిగిపోయి మీకు ఒక పావు అట్లా కూడా తేడా వస్తుంది. చూడండి, షోల్డర్ కూడా సమానంగా వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి మార్కింగ్ అన్నది చూసుకున్నాను, సమానంగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్పై వేసుకోవాలి. ఫ్రంట్ ఒక్క పావు క్రాస్ తీస్తున్నాను చూడండి. ఈ క్రాస్ తీసామంటే మనకు ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది చాలా ఫిట్నెస్గా ఉంటుంది. పైనుంచి ఒక్క పావు కిందకి క్రాసుల షేప్లో అన్నది తీసుకోవాలి. ఈ పావు తీసామంటే ఫ్రంట్ మనకు ఫిట్టింగ్ చాలా నీట్గా పట్టినట్టు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్ బ్యాండ్ కూడా నేను మామూలుగా ఉజ్జాయింపునే కటింగ్ అనేది కట్ చేస్తున్నాను ఆ జాకెట్ ప్రకారంగాను. నేను ఇప్పుడు ఈ జాకెట్ స్టిచ్ చేయాలండి. తర్వాత మీకు ఈ వీడియోలో ఏ రకంగా షేప్ బ్యాండ్ మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను. చూసారా, కొంచెం ఎక్కువైంది అని కట్ చేసుకోవాలి. వెడల్పు కూడా ఎక్కువైంది కదా, ఇది ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఖర్చులోకి అన్నది వెళ్ళిపోద్ది. ఈ రకంగా షేప్ బ్యాండ్ అన్నది కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్.